అశోక్. ఈ మధ్యకాలంలో షాద్‌నగర్‌లో బాగా ట్రెండ్ అవుతున్న పేరిది. కానీ ఆ ట్రెండ్ వెనుక బయటకు కనిపించని పొలిటికల్ స్టంట్ ఉందనే టాక్ వినిపిస్తోంది. వరుసగా విరాళాలిస్తూ నందారం అశోక్ యాదవ్ అడపాదడపా వాట్సాప్ గ్రూపుల్లోనే కనిపిస్తున్నారు. పైగా ఆ డొనేషన్లు కూడా లక్షల్లోనే ఉంటున్నాయి. శివమారుతి గుడికైనా, ప్రభుత్వ కాలేజీకైనా, ఇటీవలే నిర్వహించిన స్టేట్ లెవెల్ కరాటే పోటీలకైనా అశోక్ ఇచ్చిన డొనేషన్లు లోకల్గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే ఇన్నాళ్ళు గులాబీ పార్టీలో ఓ సాధారణ కార్యకర్తగా ఉన్న అశోక్ సడన్గా ఈ విధంగా పాపులర్ కావడం హాట్ టాపిక్గా మారింది. అశోక్ ఇస్తున్న విరాళాలు పూర్తిగా అతని వ్యక్తిగతమే కావచ్చు. ఆయన సంపాదించుకున్న డబ్బుల్ని తనకు నచ్చినట్టుగా మంచి పనులకే ఖర్చు చేస్తుండొచ్చు. కానీ ఇదంతా దేనికోసం? ఎందుకంటే డబ్బులెవరికి ఊరికే రావు. అతనిచ్చే ప్రతి విరాళం వెనుక గొప్ప దాతృత్వం, సేవాగుణం ఉండొచ్చు. కానీ దీని వెనుక అంతకు మించి కనిపించని రాజకీయం కూడా దాగుందనే అభిప్రాయాలున్నాయి. నందారం అశోక్ యాదవ్ ఇప్పుడు యాక్టివ్ యూత్ లీడర్. బీఆర్ఎస్లో తనకంటూ ఓ గుర్తింపున్న పార్టీలో ఎలాంటి పదవి లేదు. అందరిలాగే జస్ట్ ఓ యూత్ లీడర్. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అతనికున్న గుర్తింపు పార్టీకే పరిమితమైతే సరిపోదనుకున్నాడో, లేక చటాన్పల్లి అశోక్ గానే తాను మిగిలిపోవద్దనుకున్నాడో ఏమో తెలియదు. కానీ అశోక్ మాత్రం తన ఐడెంటిటీని తానే బిల్డ్ చేసుకుంటున్నాడు. ఈ ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో రీల్స్, వాట్సాప్ ఫ్లయర్సు, రెగ్యులర్ స్టేటస్లతో పనవదనుకున్నాడేమో. అందుకే తను డొనేషన్ల రూట్ ఎంచుకున్నాడు అనిపిస్తుంది. ఒక్కసారిగా లక్షల్లో విరాళాలు ఇస్తే మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా బోనస్గా వస్తుంది. అయితే అశోక్ ఇస్తున్నది డొనేషన్లు మాత్రమే కాదు, రాజకీయ కోణంలో చూస్తే అదో పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పాలి. మరి పట్టుబట్టి పెడుతున్న ఈ పెట్టుబడి అంతా దేనికోసం అంటే కనిపిస్తున్నది ఒక్కటే, అదే మున్సిపల్ ఎలక్షన్స్. ఇదే అశోక్ ముందున్న వన్ అండ్ ఓన్లీ గోల్ అని అతని అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈసారి కౌన్సిలర్గా పోటీ చేయడమే కాదు, ఏమాత్రం అవకాశం ఉన్నా మున్సిపల్లో అత్యున్నత పదవిని అధిష్ఠించాలన్నదే అశోక్ ఆలోచనగా కనిపిస్తుంది. దానికోసం ఇదంతా చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో పార్టీ అతనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది, ఎలాంటి అవకాశాలు ఇస్తుంది, ఏ స్థాయిలో ప్రోత్సహిస్తుంది అనేది ఇప్పటికైతే సస్పెన్స్. కానీ అశోక్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నెమ్మదిగా తన బెర్త్ని పదిలం చేసుకుంటున్నాడు. తను రాజకీయంగా ఎదిగేందుకు తనే ఒక్కో మెట్టు వేసుకుంటూ ఎక్కేస్తున్నాడు. అలా ఓ స్థాయికి చేరాక తాను అనుకున్న ఎత్తులో అశోక్ నిలబడగలడా లేదా అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అదే చాలా మందిలో ఉన్న ఎగ్జైట్మెంట్ కూడా. అది తేలాలంటే మున్సిపల్ ఎన్నికల దాకా వెయిట్ చేయాల్సింది.